మేనిఫెస్టోకి సంబంధించి కూడా సీఎం జగన్ కొన్ని కామెంట్స్ చేశారు. కిచిడి మేనిఫెస్టో వాళ్ళేదంటూ సంబోధించారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మేనిఫెస్టో అని కిచిడి వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణలో నుంచి కొన్ని, అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు. రైట్. ఈ కిచిడి మేనిఫెస్టో వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? కిచిడి చాలా రుచికరమైన వంటకం. ప్రపంచంలో చాలా పాపులర్ డిషెస్లో కిచిడి ఒకటి. కిచిడి ఏమి చెడ్డదేం కాదు. ఉపనిషత్తులు చెప్పాయి మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అని. అందువల్ల వేరే రాష్ట్రాల మేనిఫెస్టోని తీసుకుంటే తప్పని అనను. అల్టిమేట్గా ఏది ప్రజలకు ఉపయోగమని. కానీ ఇప్పుడు ఆ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నాడు. ఇక ఏం చేస్తారో అన్న దానికన్నా ఏం చేశారన్నది ఎక్కువగా ప్రభావం చెప్తుంది. అంటే ప్రజలకు ఈ ఇద్దరు నేతలు కొత్త కాదు. ఈ ఇద్దరు నేతల పట్ల ఒక బలమైన అభిప్రాయం ప్రజల్లో ఆల్రెడీ ఉంది. సో ఆ ప్రజల్లో అభిప్రాయం ఆల్రెడీ ఉంది కనుక ఆ అభిప్రాయం డామినేట్ చేస్తుంది నువ్వేం చెప్తావు అన్న దానికన్నా కూడా. సో ఇప్పుడు మీకు 2009లో ఉదాహరణ ఉంది. మనకు రాజశేఖర రెడ్డి ఒక్క పథకం కూడా ప్రవేశించారు, కానీ ఎన్నికల్లో గెలిచాడు. చంద్రబాబు నాయుడు ఇంటింటికి 2000 రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని లోకేష్ కనుగొన్న ఇన్వెన్షన్ గా కూడా ఆ రోజుల్లో చెప్పారు. సో మరి జనం యాక్సెప్ట్ చేయలేదు, 2000 ఇంటికి వేస్తామన్నారు. మీకు తెలంగాణలో మన కేసీఆర్ పథకాలు వర్సెస్ కాంగ్రెస్ హామీలు. సో అందువల్ల కాంగ్రెస్ హామీలు జనం ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. అంటే అక్కడేమో యాక్సెప్ట్ చేయలేదు ఒక ప్రతిపక్షం, ఇక్కడేమో యాక్సెప్ట్ చేశారు. అందువల్ల ఎప్పుడు కూడా అనేక ఫ్యాక్టర్స్ ప్రజల అభిప్రాయాల్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందులో మేనిఫెస్టోలు రాబోయే పథకాల కన్నా కూడా జగన్ పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, జగన్ కు ఉన్న పర్సనాలిటీ, పొలిటికల్ పర్సనా అంటారు, చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ పర్సనా ఏంటి, ఈ రెండింటి మధ్యనే ప్రజల కంపారిజన్. ప్రజలకు ఆల్రెడీ ఈ రెండు విజువల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ముద్ర కొత్తగా మోడల్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల మేనిఫెస్టోస్ ప్లే ఏ వెరీ లిటిల్ రోల్. అందులో ఈ మేనిఫెస్టోలు కిచిడి అయినా ఏదైనా అల్టిమేట్ గా దెర్ ఈజ్ అన్ హిస్టరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బోత్ లీడర్స్. ప్రజలు దాని ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటారు తప్ప కొత్తగా చెప్పే వాటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని అనుకోను. ఈ పథకాలు కూడా ఏమయ్యంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టారు, ఇప్పటికి ఎవరు ఆపారు దాన్ని? కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం పట్టుకొచ్చింది, మోడీ కంటిన్యూ చేయడం లేదా? దానికి పేరు కూడా మార్చలే, మహాత్మా గాంధీ అది, లేదా రాజీవ్ గాంధీ అని ఉంటే తీసేసారు, మార్చేవాళ్ళు. కానీ దాన్ని మహాత్మా గాంధీ ఉంది కదా, దాన్ని మార్చలే, పేరు కూడా మార్చలేదు. మీకు ఫీ రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి పట్టుకొచ్చారు, మార్చారా? ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఎప్పుడో చెప్తే రూపాయి కిలో బియ్యం అయింది, దాన్ని ఎవరైనా మార్చారా? చాలా పథకాలు మార్చారు, మీరు గమనిస్తుండండి. ఎందుకంటే ఆ పథకం వెరీ పాపులర్ అయితే ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు కేసీఆర్ పట్టుకొచ్చాడు, ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని అమలు చేయడం లేదా? ఇంకా దాని రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్. చంద్రబాబు నాయుడు అంతకుముందు ప్రకటించిన సూపర్ 6 లో అమ్మఒడి ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దానికి అంటే పేరు మార్చారు, మా తల్లి మాతృవందనం అనేది పేరు మార్చారు, మా తల్లికి వందనం, మా తల్లికి వందనం. పేర్లు మార్చడమే తప్ప అందువల్ల ఎప్పుడు కూడా పథకాలకు వచ్చే వరకు ఏమైతుందంటే క్రెడిబిలిటీ అనేది కీలకమైంది. అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా పదం వాడుతున్నారు, మీరు గమనించండి. విశ్వసనీయతకు వంచనకు మధ్య పోరాటం అని. సో ఆ కాంట్రాస్ట్ అడుగడుగునా పట్టుకొస్తున్నాడు. అందుకే విశ్వసనీయత వర్సెస్ వంచన పేదలు వర్సెస్ పెత్తందారి పదప్రయోగాలు ఎక్కువగా సీఎం వాడుతున్నారు. ఈ పదాలు ఎందుకు వాడుతున్నారు అంటే తనకంటూ ఒక బ్రాండ్, అంటే రాజశేఖర రెడ్డి కాలం నుంచి వచ్చినటువంటి ఆ బ్రాండ్ ను వెల్ఫేర్ బ్రాండ్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుడితోనే కొంత మనకు డెవలప్మెంట్ బ్రాండ్ గుర్తొస్తుంది. అన్న కాదన్నా ఆ మేరకు కూడా చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఇప్పటికీ కూడా మిడిల్ క్లాస్ లో ఉండడానికి కారణం అదే కదా. సో అందువల్ల చంద్రబాబు అనుడితోనే ఒక బ్రాండ్ గుర్తొస్తుంది, డెవలప్మెంట్ బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి అనుడితోనే ఒక వెల్ఫేర్ బ్రాండ్ గుర్తొస్తుంది. దాంట్లో పరిమితులు ఉండొచ్చు, దీంట్లో పరిమితులు ఉండొచ్చు, ఓవర్లాపింగ్ ఉండొచ్చు. కానీ ఒక నాయకుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇతర పనులు ఉండొచ్చు. సో సచిన్ టెండూల్కర్ బౌలింగ్ వేసి కూడా వికెట్ తీసుకున్న సందర్భం ఉండొచ్చు. కపిల్ దేవ్ కూడా బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. బట్ ఒక కపిల్ దేవ్ కు ఉన్న బ్రాండ్ కపిల్ దేవ్ ఉంటుంది, సచిన్ టెండూల్కర్ బ్రాండ్ సచిన్ టెండూల్కర్ ఉంటుంది. సో నువ్వు 10 పనులు చేసినా ఒక పని బ్రాండ్ గా ఉంటుంది. సో అందువల్ల ఆ బ్రాండ్ అనేది నేను ఎలక్ట్రానిక్స్ విద్యార్థిని సైన్స్ కూడా మాట్లాడతాను. కానీ నాగేశ్వర అంటే ఒక రాజకీయ విశ్లేషకుడు, ఆర్థిక ఒక బ్రాండ్ ఉంటుంది నాకు.
సో అందువల్ల ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ ఉంటుంది. ఎస్ సార్. సో ఆ బ్రాండ్ను తాము ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు.